హాయ్ అండి, నమస్తే. ఈరోజు కూడా మంచి వీడియో. ఈ వీడియోలో నేను ఉదయాన్నే లేయగానే మొహం కడుక్కొని ముందు మనం నైట్ తోమిన గిన్నెలన్నీ కడిగేసి పెట్టాం కదండి, ఆరిపోయినాయి, అన్నీ సర్దేసుకున్నాను. తర్వాత జీలకర్ర నీళ్ళు కాసుకున్నాను. ఈ కాగే లోపల ఇంకా నైట్ 2-3 గిన్నెలు ఉన్నాయండి. అవి లేటుగా అన్నం తిన్న వాళ్ళ గిన్నెలు, అవన్నీ కడిగేసేసాను. తర్వాత కనకదార సూత్రం పెట్టుకొని ఈ జీలకర్ర నీళ్ళు అయితే తాగేసేసాను. కనకదార సూత్రం ఏంటంటే మనసుకి ప్రశాంతంగా ఉంటుందండి. తర్వాత ముందే నీళ్ళు జల్లి పెట్టి వచ్చేసాను తుడిసి. ఇంకా అదంతా ఆరిపోయింది. ముగ్గేసేసుకున్నాను. ముగ్గేసుకొని ఇల్లు అయి తుడుచుకొని స్నానం చేసి వచ్చి పూజ చేసుకున్నానండి. ఫస్ట్ అయితే పూజ చేసుకొని ఇడ్లీ పెట్టేసుకుందామని ఒక గంట ఇడ్లీ పిండిలో క్యారెట్ తురిమేసేసి పెట్టుకున్నాను. క్యారెట్ చాలా మంచిది కదండి మనకి బలానికి. అందుకే క్యారెట్ వేసి ఇడ్లీ పెట్టేసుకొని ఇంకా ఇడ్లీ తింటున్నాను. అయితే ముందుగానే తీసాను, ఇది తర్వాత పెట్టాను. తులసమ్మ దగ్గర కూడా ఇంకా పూజ చేసుకున్నానండి. ఇంట్లో పూజ అయితే వీడియో తీయలేదు. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి తప్పకుండా.